సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రేపల్లివాడలో అయ్యారి రంగవను కుమారుడు సత్యనారాయణ సరిగా చూడకపోవడంతో పూరి గుడిసెలో నివసిస్తోంది. అయితే వీధి కుక్కలు వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల వారు కుమారునికి సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో చుట్టుప్రక్కల వారు 108 ద్వారా దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వృద్ధురాలికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దుబ్బాక గ్రామం నందం నా పేరు. ఇట్లా మా ఇంటి పక్క పంటే రాజగొండ ఇంటి పక్క పంటే ఇట్లా గుడిసేసిండు. ఆ గుడిసెలో ఉన్నది. ఆ గుడిసెల పంది కుక్కలు కరుస్తున్నాయి. చాలా దారుణంగా కుక్కలు బాగా కరుస్తున్నాయి. వీరు ఏం చర్య తీస్తలేరు. ఆ ముసలో మొత్తం ముఖమంతా డ్యామేజ్ చేసినాయి కుక్కలు. ఇవి మీరు చర్య తీసుకోవాలి. మా వాడక పడిన కుక్కలు బాగా తిరుగుతున్నాయి. ఇది మా గల్లీకి అయితే బాగా దారుణంగా ఉన్నాయి. రోడ్ల పండి మాకు మొత్తం ఎంబడబడి ఉరికత్తున్నాయి. ఆ ముసలోని కూడా ఒక కొంచెం కరిసినాయి, అంతా కొరికినాయి. ముఖమంతా డ్యామేజ్ చేసినాయి. మాకు ఆ గల్లీకి పోవాలంటే బాగా భయం ఉంది. మల్లెపల్లెతో ఈ మన రాజగొండ ఇంటి పక్క పండి గుడిసేసిండు. 30 సంవత్సరాల నుంచి ముసలి ఒకతే ఆమె వణక తింటుంది. ఆమెకు కొడుకు ఏం సాయం చేస్తలేడు. ఆమెకు ఇప్పుడు కింద పడ్డాక వచ్చిండు అంతేగాని ఏం ఆర్థిక సాయం చేసేటోళ్ళు లేదు. ఆమెకు ముసలి ఆమెకు మరీ దారుణంగా కుక్కలు అయితే కొరక తినాయని చూస్తున్నాం. ఆ కురుసుకు ఆ కుక్కలు కరిచినాయని మేము పోయి తెల్లారి చూసారు. కుక్కలు కాటలు అయితే మేము చూసి మళ్ళీ దవాఖానకు అడ్మిట్ చేయించినాము. ఇప్పటికైనా మీరు అధికారులు చర్య తీసుకోవాలి. గత 30 ఏళ్ళ కిరాయిలో కూడా బతుకుంది. ముచ్చిబాడిని బతుకుంది. అప్పటి నుండి కూడా మా అమ్మ ఒకటి సహకరించేది నాతో ఉండక ఏడక్కడ ఒక గుడ్డ వేసుకొని ఆమె తాను బతుకుని ఫౌండేషన్ వేసి 4 వచ్చి తోలేసుకుంటున్నాను. మళ్ళీ ఆ మూటలు వేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ ఉన్నానని నా దగ్గర రమ్మంటే రాను, నేను ఏడైనా చనిపోయినా సరే కానీ హాస్పిటల్లో చనిపోయినా సరే కానీ నా దగ్గరికి రానని అంటుంది. అప్పటి నుంచి కూడా ఈ గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి సార్. అందు గురించి అని మా అమ్మ నాతో అప్పటి నుండి కూడా లేదు. అప్పుడు మా పిల్లలు రానప్పటి నుండి కూడా నాతో లేదు సార్. ఆమె ఏమో సార్ మొదలు కొడుకునే సార్, కొడుకునే కానీ నాకు అప్పటి నుండి కూడా ఆమె నేను అడ్డపడదాను.